మచిలీపట్నంలో మురుగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లి శక్తిగుడి సెంటర్లో 13.2 కోట్లతో డ్రైనేజీ పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. అమృత స్కీమ్ కింద ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. వైసీపీ హయాంలో మచిలీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న మంత్రి కొల్లు రవీంద్ర కూటమి ప్రభుత్వంలోనే ముమ్మరంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. మచిలీపట్నం డ్రైనేజీ పనుల కోసం దాదాపు 84 కోట్ల రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. ఏమవుతుందంటే అవన్నీ కూడా నిండిపోయి ఉంటాయి, వాటర్ ఫుల్గా ఉంటుంది కాలంలో, ఎంత మన నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ అలాంటి టైంలో మనం పంప్ చేసేస్తే ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ పంపింగ్ సిస్టమ్ మనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఇందాక పరపాటి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు చెత్త గురించి. దగ్గర 1,00,000 టన్నులు పెద్ద కొండ అయిపోయింది. నిజంగా ఆ పక్కన ఉన్నటువంటి ఎస్ఎన్ గోలపాలెం కానీ ఆ పక్కన ఉన్నటువంటి సీతారాంపురంకి ఈ పొగంతా వెళ్ళిపోయేది. ఆ రోడ్డు మీదకి వస్తే మొత్తం కూడా భయంకరంగా ఉండేది, పందులు గిందులతో పొగమయంతో ఉండేది. ఆ రోజున కలెక్టర్ గారికి సీఎం గారు బందరు వస్తారు, ఈ కార్యక్రమం పాల్గొన్నానంటే అమ్మ కలెక్టర్ గారు అటు వద్దండి, అటంతా మురుగుంది, ఆ కొండ చూస్తే సీఎం గారు తిడతారు, వద్దండి అన్నారు. లేదండి అటే పెట్టండి, సీఎం గారు చూడాలని చెప్పంటే సీఎం గారు అక్కడికి వచ్చి సెల్ఫీ దిగి ఇవాళ 99 లక్షల టన్నులు ఇవాళ రాష్ట్రం మొత్తం ఉందని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా క్లీన్ చేపిస్తారు. బందర్ నుంచే స్టార్ట్ అయింది. దానికి ఆ రోజున సీఎం గారు చూస్తే ఇప్పుడు ఇంకా కొద్దిగా మిగిలింది. ఎందుకంటే యాక్చువల్గా 60,000 టన్నులు లెక్కేశారు. ఇప్పుడు ఇంకొక 40 టన్నుల పైనే 36,000 చిల్లర మళ్ళీ ఎస్టిమేట్ వేసి మళ్ళీ పంపించడం జరిగింది. అది కూడా ఒక నెల రోజులు అయిపోతే మనం పార్క్ స్టార్ట్ చేయాలి. అందులో కొత్తదా మళ్ళీ కృష్ణా యూనివర్సిటీ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం. దానికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, 8 కోట్లు వచ్చి 10 కోట్ల 90 లక్షలు. అంటే అక్కడ ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరమైతే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా మన అవసరమైతే ఇంకా బందే చాలదు, పక్క నుంచి కూడా తీసుకోవాలి. రోజుకి 90 టన్నులు వస్తుంది చెత్త. ఆ 90 టన్నులు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లా వేయటప్పుడు ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడిదంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఎందుకంటే ఒక ఆలోచనతో చేయాలి, అందరూ కూడా ప్లానింగే చేయాలి. ఇవాళ అధికారం ఉంది కదని చెప్పి అట్లా పడితే ఇష్టం వచ్చినట్టు చేస్తే భవిష్యత్తులో నష్టపోయేది మనమే, అందరి భవిష్యత్తు నష్టపోతుంది. ఆ రోజు బందర్ నియోజకవర్గం కోసం వాటర్ మంచినీళ్ళ సమస్య ఉండేది. 2014లో మేము అధికారం చేపట్టినాటికి బిందులతో నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉండేది. రోడ్లెమ్మట ట్రాక్టర్లు వెనక. ఒకసారి గుర్తుందో లేదో మరి అందరికీ, మర్చిపోయింటాం. ఆ రోజున అనుకుని అక్కడ దగ్గర 16 కోట్లు పెట్టి బాబా గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. మరి అక్కడ మంచినీటిని శుద్ధి చేసే ప్లాంట్ని ఏర్పాటు చేశాం. 22 MLD చేశాం. మన బందర్కి వాటర్ శుద్ధి చేయాలంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి చేసింది చాలా తక్కువ ఉంటే ఆ రోజు 22 MLDది మనం ఏర్పాటు చేసాం. అలా కాకుండా రిజర్వాయర్లు మొత్తం కలిపి 7 ఉండే, ఇంకొక 8 కొత్త రిజర్వాయర్లు చేసి 18 రిజర్వాయర్లు. స్వతంత్రం మొత్తం వచ్చాక 2014 వరకు 7 ఉంటే 2014-19 అని కొత్తగా మళ్ళీ ఒక 8 కట్టాం. అందువల్ల ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం మచిలీపట్నం మున్సిపాలిటీలో వచ్చింది. తీర ప్రాంతాల్లోకి ఎందుకంటే అందరిలో మోటార్లు వేసేటప్పటికి ఏమవుతుందంటే లేదా డైలీని మంచినీళ్ళు ఇవ్వచ్చు, కానీ మనం ఏం చేస్తాం, మన ఇంట్లో మోటార్ ఉంది అని చెప్పి పంపు వదిలిన అంతసేపు మనమే వదులుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే శివారులో ఉన్నటువంటి వాళ్ళకి నీళ్ళు వెళ్ళకపోవడం వల్ల రోజు గంట సేపు కరెంట్ ఆపి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం కూడా ఆలోచిస్తాం. భవిష్యత్తులో అవసరమైతే అన్ని చోట్ల రిజర్వాయర్లు ఇంకా అడిషనల్గా ఏర్పాటు చేసి కొన్ని డైరెక్ట్ పంపింగ్ మీద ఉన్నాయి, డైరెక్ట్ పంపింగ్ కాకుండా ఎక్కడికెక్కడ చేసి ఏరియాల వారీగా విడగొడదాం, జోన్స్ వారీగా విడగొడదాం అని కూడా ప్లాన్ చేస్తున్నాం. అది కానీ వస్తే ఉదయం పూట కరెంటు కూడా తీయకుండా మరి నీళ్లు వచ్చే అవకాశం వస్తుంది.